ఒక అడవిలో ఒక ఎలుక, కుందేలు స్నేహంగా ఉండేవి. ఆహారం దొరికితే ఎంచక్కా రెండూ పంచుకుని తినేవి. కొన్నిసార్లు వాటి స్నేహాన్ని చూసి ఇతర జంతువులు అసూయపడేవి. కుందేలుకు ఒక బుజ్జి పిల్ల ఉండేది. దాన్ని చాలా గారాబంగా చూసుకునేది. ఒకరోజు ఆ కుందేలు పిల్ల తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఏం చేయాలో తోచక తల్లి కుందేలు ఏడుస్తూనే ఉంది. చుట్టుపక్కల ఉండే జంతువులన్నీ దాని దగ్గరికి వచ్చి ఓదార్చసాగాయి. కాని ఎలుక మాత్రం లేదు. అది కుందేలుకు ఇంకా బాధ కలిగించింది. దానికి తోడు అక్కడికి వచ్చిన జంతువులన్నీ ఆహారం పంచుకోవడానికి ముందున్న ఎలుక, నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం వదిలేసి వెళ్ళిపోయింది. ఇదేం స్నేహం అన్నాయి. దాంతో ఇంకా ఎక్కువగా ఏడవసాగింది కుందేలు. అలా ఒకరోజు గడిచింది. అకస్మాత్తుగా కుందేలు పిల్లని తీసుకుని ఎలుక కూడా వచ్చింది. దాన్ని చూసి ఎడాపెడా తిట్టేసింది కుందేలు. అప్పుడు పిల్ల కుందేలు, అమ్మా, నువ్వు పొరబడుతున్నావు. ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని అలా వెళ్ళాను. దారి తెలియక ఒక వలలో చిక్కుకున్నాను. అటువైపే వచ్చిన ఎలుకమామ నన్ను చూసింది. నాతోనే ఉండి వలను కొరికి నన్ను కాపాడింది. నాకు తినడానికి ఆహారం కూడా పెట్టింది అంది. అయినా నాకు ఒకసారి వచ్చి చెబితే ధైర్యంగా ఉంటాను కదా అంది కుందేలు. నీ దగ్గరికి వచ్చే సమయంలో ఇంకొన్ని తాళ్లు కొరకొచ్చు కదా, ఒకవేళ ఆలోపు వేటగాడు వస్తే అంది పిల్ల కుందేలు. ఓదార్పు కంటే సాయమే ముఖ్యం. ఎలుక చేసింది కూడా అదే అంది అక్కడే ఉన్న నక్క. వివరం పూర్తిగా తెలుసుకోకుండా ఈ జంతువులన్నీ మాట్లాడిన మాటలు విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా. నా బిడ్డని రక్షించినందుకు ధన్యవాదాలు అంది కుందేలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.